సంబంధించిన నాయకులు ఎవరైనా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ జనగామ జిల్లా కనుక వస్తే జనగామ జిల్లాలో ఎన్ని వేల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం. అందులో సన్నాలు ఎన్ని మెట్రిక్ టన్నులు కొన్నాం, దొడ్డు ఎన్ని మెట్రిక్ టన్నులు కొన్నాం, ఎంతమంది రైతులకు అమ్మిన వాళ్ళకి ఇప్పటికే డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ అయింది. అదేవిధంగా సన్నాలు అమ్మిన వాళ్ళకి ఎంతమందికి బోనస్ కూడా జమ అయిందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి గింజ కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ సన్నాలకు బోనస్ చెల్లిస్తూ ఉంటే కూడా మరి దిక్కుదోచని పరిస్థితిలో దివాలాకోరు రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నది సరైనది కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హరీష్ రావు గారు మాటికి ఒక మాట అంటున్నారు, బోనస్ బోగస్ అయింది అని అంటున్నారు. బోనస్ అనేది సార్థకమైంది, బోనస్ అనేది బోగస్ కాలేదు, బోనస్ అనేది నిజమైంది. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చేస్తున్నదనే విషయాన్ని కూడా దయచేసి రైతులు అందరూ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అధికారాన్ని పోగొట్టుకొని కక్కలేక మింగలేక ఏ రకంగా వ్యవహరిస్తున్నారో, ఏ రకంగా ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలు గమనించారు. కౌలు రైతులకు 15,000 అన్నారు ఇచ్చింది, రైతు భరోసా 15,000 అన్నారు ఇచ్చిండ్రా, 10 రకాల పంటలకు బోనస్ అన్నారు ఇచ్చారా, రుణమాఫీ మొదటి సంతకం మొదటి రోజే రుణమాఫీ చేస్తామన్నారు చేశారా? అసలు రైతులకు ఇచ్చిన 9 హామీల్లో ఒక్క హామీ అమలైందా అని నేను అడుగుతున్నా. ఇంకా ఈ ఘనతకు ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ లో వీళ్ళు ఏడాదైన సందర్భంగా 3 రోజుల పాటు రైతు వారోత్సవాలు జరుపుతారట. ఏం చెప్తావు రైతు వారోత్సవాల్లో? మీకు అన్ని ఎగబెట్టినాం, మోసం చేసినాం, దేవుని మీద ఒట్టుపెట్టి మిమ్మల్ని ఆగం పట్టించినాం అని రైతు వారోత్సవాలు జరుపుతావా? 3 రోజుల పాటు రైతు వారోత్సవాలు జరుపుతారట వీళ్ళు మహబూబ్ నగర్లో. వీళ్ళ ఏడాది పాలన గొప్పగా చేసిందట. రైతులకు ఏం చేసింది? మార్కెట్లో పోతే వడ్లు కొనే దిక్కు లేదు, పత్తి కొనే దిక్కు లేదు. మొన్న నేను ఖమ్మం పోతే 6,500కి మించి ఏ ఒక్క రైతుకు కూడా వాళ్ళకి పత్తికి డబ్బులు రావడం లేదు. 7,520 మద్దతు ధర ఉంటే యావరేజ్ ఖమ్మం మార్కెట్లో పత్తి రైతులకు లభించింది కేవలం 6,500. అంటే క్వింటల్ పత్తి మీద ప్రతి రైతు 1,000 రూపాయలు నష్టపోయిండు. నువ్వు చెప్పిందేమో 500 బోనస్, జరిగిందేమో 1,000 రూపాయలు తుట్టి. అంటే 1,500 రూపాయలు ఓ క్వింటల్ మీద పత్తి రైతులకు నువ్వు మోసం చేసినావు. వరి ధాన్యం 1,600కి 1,700కి అమ్ముకుంటున్నారు, 1,800కి అమ్ముకున్నారు బయట. సన్నాలకు బోనస్ అన్నావు, సన్నాలన్నీ కూడా ఎక్కడ కూడా బోనస్ వస్తున్న పరిస్థితి లేదు. నువ్వు చెప్పింది 46 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు కొట్టమన్నావు. 46 కాదు కదా, 4 లక్షలు దాటలే ఇప్పటికీ. అంత కలిపితే 10,20 లక్షలు కూడా దాటట్లేదు. అంటే అన్ని విషయాల్లో రైతుల్ని మోసం చేసిండ్రు. అందుకే ఇలా మహారాష్ట్రలో కూడా వీళ్ళ మోసాలను గమనించిండ్రు. వీళ్ళ రైతు భరోసా బోగస్ అయిపోయింది, మహిళలకు 3,000 బోగస్ అయిపోయింది, రుణమాఫీ కాలేదు, పింఛన్ 4,000 రాలేదు. కనుకనే ఈరోజు మహారాష్ట్రలో మీకు ఘోరమైనటువంటి ఓటమి. ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండ్రో, ఎక్కడెక్కడైతే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ప్రచారం చేసిండ్రో ఆడ మొత్తం కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపెట్టుకుపోయింది. సఫా 2-3 నెలల ముందు మంచిగుంటే వీళ్ళు పోకముందు కాంగ్రెస్ గెలుతుంది అన్నట్టు అన్నారు. ఎప్పుడైతే వీళ్ళు పోయినరో వీళ్ళ ముఖాలు యాదికొచ్చినాయి, వీళ్ళు తెలంగాణలో అన్ని ఎగబెట్టిరని. ఒక 3 నెలల కింద కాంగ్రెస్ మంచిగానే ఉంది గెలుతుంది అన్నట్టుగా అందరు ఆ కూటమి ఏది వీళ్ళ ఇండియా కూటమా ఇదో కూటమి, ఈ కూటమి మంచిగానే ఉంది గెలుతుండొచ్చు బాగా తగ్గఫర్ ఉంది అన్నారు. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు ప్రచారానికి పోయినప్పటి నుంచి అది కిందికి పడ్డది కదా, లేసులేదు కదా.